స్వాతి దుర్గా. ఎస్ మేడం, ఉన్నాను మేడం. నమస్తే అండి గురుగారు. నమస్తే అండి. నమస్తే. అది మ్యారేజ్ గురించి. 19th March 1995. ఎస్ మేడం, అవును మేడం. ఇది ఏంటి టైం? ఈవినింగ్ 6:30 to 7 మధ్యలో మేడం. నేను 6:30 అటెండ్ చేసే గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. ఇది దుర్గా ఎవరు ఇచ్చారు? స్వాతి దుర్గా. 19 మార్చి 1995 6:30 ఇచ్చారు. 7 దాకాను. అయితే 9:25 ఉంది కనుక లగ్నం అదే అవుద్ది. మారే అవకాశం అయితే ఉండదు. సాయంత్రం గురుగారు, సాయంత్రం. సాయంత్రం నక్షత్రం స్వాతి 1వ పదం. అవును. తులారాశి, కన్యా లగ్నం. మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారు? అది మ్యారేజ్ గురించి సార్. మ్యారేజ్ అది కొంచెం లైఫ్ లో కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది మేడం, కొద్దిగా గట్టిగా మాట్లాడండి, మీ లో వాయిస్ వస్తుంది మేడం. స్వాతి గారు, మ్యారేజ్ గురించి సార్. మ్యారేజ్ అండ్ వర్క్ అది ఏమీ లేదు సార్ ప్రజెంట్. మ్యారేజ్ కుదిరిందా గతంలో? కుదిరి చాలా వచ్చి ఆగిపోయినాయి సార్. అలా కాదు, ఇందులోని మ్యారేజ్ కుదిరి ఆ వివాహం అయిపోతుంది అనే సమయంలో ఆగిపోయింది అది. అవును గురుగారు, అవునండి. ఆహా. మరి ఇప్పుడు మీకు 1 సంవత్సరంన్నర నుంచి సంబంధాలు వస్తున్నాయి స్పీడ్గా. ఇందులో మీరు చూడలేదా? చెక్ చేశారా? చూసాం గురుగారు. ఒకటి వచ్చి 1 year అవుతుంది గురుగారు. అప్పటి నుంచి ఇంకేం రాలేదండి. అప్పుడు ఒకసారి పెద్ద గొడవ 1 year బ్యాక్ వచ్చి ఆగిపోయింది సార్. అప్పటి నుంచి ఇంకేమీ రాలేదు గురుగారు. ఓకే ఓకే. అందువల్ల మీకు వచ్చిన సంబంధాలు సెట్ కావట్లే, అంతేనా? అవును గురుగారు, అవునండి. సమస్య అయితే అది. ఓకే. మీరు సంబంధం అయితే మీకు ఇంకా 1 సంవత్సరంన్నర దాకా టైం ఉందండి, దొరుకుతుంది. అరే వినబడతలేదు నా మాటలు. చెప్పండి. మంచిగానే పెట్టినా. వినిపించట్లేదు. వేరే కాల్స్ వేరే వస్తున్నట్టున్నారు. మీకు సంబంధం కుదిరే యోగం అయితే ఉంది ప్రస్తుతానికి. అది ఎప్పుడులాగా అవుతుంది గురుగారు? సంవత్సరంన్నర పడుతుంది. మాట్లాడండి స్వాతి గారు. ఇంకా సంవత్సరాలు పడద్దు అంటారా గురుగారు? సంవత్సరంన్నర దాకా సమయం ఉంది. ఈ లోపే మీకు కుదిరే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే మీరు ఎవరితో సన్నిహితంగా ఉండకండి. మీరు తెలిసిన వాళ్ళతో సంబంధం వచ్చేంత వరకు వెయిటింగ్ చెయ్యండి జాగ్రత్తగా. ఎవరిని నమ్మారా మోసపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ జాతకానికి కొద్దిగా అడ్వాన్స్గా ఉన్నాయి అన్ని. అవి ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ మీరు లైఫ్లో చాలా ఇబ్బంది పడతారు. ఫైనల్గా చెప్పాలంటే జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి అన్ని కూడా. ఈ సంవత్సరాల తర్వాత మీరు ప్లాన్ చేయండి. ఏం కాదు, శివాలయానికి వెళ్ళండి. కొద్దిగా సోమవారాలకి ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. కొద్దిగా మంచి జరుగుతుంది. దోషం అయితే ఆల్రెడీ సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అవుతున్నాయి కనుక చాలా వరకు తగ్గిపోయినట్టే. ఇక మీరు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఏమి చెయ్యక్కర్లేదు, దీనికి అవసరం ఉండదు. ఒకవేళ మీకు సంవత్సరం లోపు వివాహం కుదరకపోతే అప్పుడు మీరు దీని గురించి ఆలోచిద్దురు కానీ. ఓకే అండి. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాము. రామారావు భీమవరం నుంచి. అవును మేడం. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే.
మీది 15th ఆగస్టు 1967. అవును మేడం. 10:23 AM. 10:23 ఇచ్చారు. AM భీమవరం. మేడం. అవును మేడం. ఎవరిదండి జాతకం? నాదేనండి. 15 ఆగస్టు 1967, అవునండి. 10:23 ఉదయం, భీమవరంలో ఉదయం. జన్మం. అవునండి. అవును గురుగారు. ఓకే ఓకే. 1 minute నేను చెప్తాను. ఏ విషయం అడిగారు మీరు? స్వగృహ యోగం గురించి సార్. ఓకే. ఆల్రెడీ 2020, 2022, 23, 2008, 9, 10లో ఒకసారి వచ్చింది. ఆ 2 టైంలు ఏమైనా చేశారా మీరు? 8, 9 అంటే అప్పుడు స్థలం కొనుక్కున్నానండి, అంతేగాని కట్టలేదు. ఆ, 17లో ఒకసారి ఇంకో స్థలం కొనుక్కున్నానండి, అది కూడా కట్టలేదండి. అప్పటి నుంచే ఇల్లు కట్టలేకపోయానండి. ఓకే ఓకే. ఇప్పుడు గృహయోగానికి ఇది ఆటంకం ఎక్కువ ఉంది, ఇది బాగా. అంటే ఏం కట్టుకోవాలనే ఇబ్బంది ఉంటుంది. ఆహా. మీరు ఇల్లు కట్టే పరిస్థితులు ఆటలు వచ్చినప్పుడు అది ఎక్కువ శాతం మధ్యలో ఆగిపోయి యోగాలు ఎక్కువ కనపడతా ఉంటాయి. ఆహా. మీరు ట్రై చేయండి, అవకాశం అయితే ఉంది. కానీ ఏంటంటే కొద్దిగా ఎక్కువ దోషం ఎక్కువ ఉంది ఈ ఈ సంవత్సరం. ఆ అంటే ఇది 100% ఇప్పుడని చెప్పడానికి కాదు, కానీ ఇప్పుడు దశ అయితే బాగానే స్టార్ట్ అయింది. ఇందులో ఎప్పుడవుతుందో ఫైనల్ గా చెప్తాను మీకు. సరే. ఇప్పుడు మరి 25 అక్టోబర్లో మీరు ఏదో స్టార్ట్ చేసినట్టు చూపిస్తుంది. తర్వాత మీకు 26 ఆగస్టులో ఒకటి ఉంది. ఆహా. అంతకు ముందు కూడా మీకు ఒక ఛాన్స్ వచ్చిందండి, అది చెప్తా మీకు. ఎక్కడ అంటే 2016, 17 కరెక్ట్గా వచ్చింది ఫిబ్రవరిలో అది. అదే టైంలో కొన్నానండి. కాకపోతే అది ఏదో కొంచెం రిస్క్ లో పడి ఆల్మోస్ట్ 2021లో క్లియర్ అయ్యి మన చేతికి వచ్చిందండి అది. అదే 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 మీ జాతకంలో ఏంటంటే గృహయోగం లేకపోవడం కాదు, కానీ ఏంటంటే అది అంత తొందరగా సెట్ అవ్వదు, కలగా మిగిలిపోద్ది. ప్రయత్నం ఉంటుంది కానీ కలగా మిగిలిపోతుంటుంది ఎప్పుడూను. ఆహా. అయితే చూసుకోండి, గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్కి సంబంధించిన ఏమన్నా కొనేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ ఖచ్చితంగా పక్కా చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉంది ఇందులో. ఓకే. ఆ రిస్క్ పడలేరు మీరు రేపు పొద్దున్న. ఎందుకంటే మీ జాతకంలో ఉన్నటువంటి ఆ యోగా చూసుకున్నప్పుడు కొద్ది కోట్ల చుట్టూ తిరిగే యోగం ఉంది. ఆహా. అందుకోసం జాగ్రత్త చూసుకోవాలి. ఎప్పుడులోపు ఏమన్నా కట్టుకోగల ఏమన్నా ఉందంటే, అంటే ఇప్పుడు ఆల్రెడీ కట్టి. ఉందండి, ఉంది. మీరు ట్రై చేయండి, దశలు అయితే నడుస్తున్నాయి. ఆహా. అంటే ట్రై చేయండి, స్థలం 100% అవుతుంది. అంటే కట్టుకునేటప్పుడు కోర్టులు యోగం ఉందంటారు, అది నాకు అర్థం ఏ కాలేదు. ఏ రకమైన భూ సంబంధం కానీ ఏదో విషయం మీద కోర్టుకు వెళ్తారు మీరు. అంటే మీరు ఆహా. మీకు జైలు యోగం అలాంటివి కాదు. ఆహా. మీరు మీ మీద కేసులు పెట్టడం అవి కాదు ఇక్కడ. ఆహా. మీరు ఏదన్నా న్యాయం కోసం కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అది. ఆహా. మీకు గతంలో ఎప్పుడన్నా జరిగిందా, లేకపోతే అలాంటి మూమెంట్ వచ్చిందా లేదో మీరు చెప్పండి అంతే. అలాంటిది ఏం రాలేదండి. అంటే ఏదో కొంచెం నలిగాం, కానీ అంత మరి మనం కోర్టుకి వెళ్ళింది ఏం లేదులేండి. అంటే అలా కాదు, మీరు ప్రయత్నం అయితే జరిగిందా కోర్టుకు ఆ, జ- వెళ్ళాలని? జరిగిందండి. అదే దాని ఇప్పుడు ఫలాని చూచంతి గ్రహచారణ అని గ్రహాలు ఇండికేషన్ చేస్తాయి. ఒక్కోసారి ఫలితాలు ఇద్దామని స్పీడ్గా వస్తాయి, కానీ కొన్ని ఫలితాలు ఇవ్వవు ఒక్కోసారి అవి. అది అదేలేండి. మంచి అన్నా సరే చెడ్డ అన్నా సరే, మన అదృష్టం ఏంటంటే చెడ్డ ఫలితాలు దగ్గరికి వచ్చి ఆగిపోతా ఉంటాయి. మీకు అలాగ ఆగింది, ఎందుకంటే ఆ యోగం ఉంది కనుక. అది భూ సంబంధ విషయాల్లో జాగ్రత్తలు చూసుకోవాలి. సరే సరే సరే. సరే. థ్యాంక్ యూ. అది కూడా మీకు ఇక్కడ కనపడింది ఎప్పుడంటే 2012 నుంచి 19లో కనపడింది మనకి. ఆహా. అందుకని ఇప్పుడు ఏం మీరు కంగారు పడాలి, టైం కూడా దాటిపోయింది. ఆహా. సరే, నెక్స్ట్. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. వెంకట సాయి శ్రావణి, గుంటూరు. హలో ఉన్నామండి. ఓకే.
మీది 14th April 1996 సార్. అవునండి. వన్ 1:50 PM గుంటూరు. అవునండి. మేడం గుంటూరు కదా మేడం, తెనాలి పుట్టింది అయితే. ఓకే సార్. ఎవరిదండి ఈ జాతకం? మా అక్కయ్య గారండి. అక్క అవునండి. 14 ఏప్రిల్ 1996 మధ్యాహ్నం 1:50. అవునండి. అవునండి. శతభిష నక్షత్రం 3వ పాదం, అవునండి. అవును. కుంభరాశి, అవును సార్. కర్కాటక లగ్నంలో జన్మించి. ఏమడిగారు మీరు దీన్ని? అంటే ఈ పిల్లలు పుట్టలేదు సార్, పెళ్లి అయ్యి కూడా 12 ఏళ్ళు అవుతుంది సార్. 12 అయిపోయిందా? ఓకే. 12 సార్, 2014 అండి పెళ్లి అయింది. ఉమ్. ఇప్పుడు దాకా పిల్లలు లేరు సార్, అందుకని. అంటే ఇప్పుడు అమ్మాయి వయసు ఎంత ఇప్పుడు? ఇప్పుడు అక్కయ్య 30 పుట్టింది కదా? సార్. 30 ఏళ్ళు సార్. 30 30 ఏళ్ళు సార్, కరెక్ట్గా 30 వచ్చినాయి మొన్న. 30 అంటే ఏ సంవత్సరం చేశారు అమ్మాయి పెళ్లి మీరు? 2014 సార్. సరే, ఈ ఈ ఈ జాతకం వరకు అయితే మనం ఒక రకంగా ఆలోచించవచ్చు సార్. చెప్పండి సార్. మీరు ఇతని భర్తది కూడా చూపించుకోండి ఒకసారి. ఇందులో అయితే సంతానం లేదని చూపిస్తుంది నాకు. పుట్టే అంటే యోగం అయితే లేదండి సార్, అంటే మొన్న IVF కూడా చేయించారు సార్, అది కూడా ఫెయిల్ అయింది. అవదండి. ఇక అవన్నీ పక్కన పెట్టండి. ఇందులో సంతాన యోగం అయితే లేదు. ఆ యోగం కావాలనుకుంటే ఆ భర్తది కూడా ఒకసారి చెక్ చేయించి కన్ఫర్మేషన్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కన్ఫర్మేషన్ చేస్తే అప్పుడు దాన్ని బట్టి మనం కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం కావాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్. ఈ అమ్మాయి కొద్దిగా ఒత్తిడికి లోన్ చేశారంటే మటుకు ఈ అమ్మాయి మీకు దక్కదు. మరి గుర్తుపెట్టుకోండి అది. అర్థమైంది సార్. ఎందుకంటే మీరు పిల్లల కోసం పదే చేశారంటే ఈ అమ్మాయి మామూలుగా లేదు, వేరే ఆలోచనలోకి వెళ్తుంది. అవును సార్. అది మీకు అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది సార్, ఎందుకంటే వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ మామయ్య గారు, పెద్ద అత్తయ్య గారు కూడా దత్తత తీసుకుందాం బాగా ఒత్తిడి చేస్తున్నారు. బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, బాగా అంటే కంగారు పడిపోతుంది దానికి. కంగారు పడడం కాదు, ఆ అమ్మాయి వరకు మీకు చేతులారా పాడు చేసుకున్నట్టు అవుతుంది అమ్మాయిని. మీరు జాగ్రత్త చేసుకోండి. పిల్లలు ముఖ్యం కాదు, పిల్లలు లేకపోతారు, యోగాన్ని బట్టి పుడతారు. పిల్లలు పుట్టారు అంటే పాపాత్ముడు అయి ఉంటాడు. నాకు ఇద్దరు ఉన్నారు కనుక నేను మహా పాపాత్ముడు కాదు సార్. అంటే చెప్తున్నాను. రుణానుబంధ రూపేణా అర్థమైంది సార్. పశువు పత్ని వీళ్ళందరూ కూడా రుణానికి వస్తారు. పిల్లలు లేనోళ్ళే గొప్పవాళ్ళు. అది సార్, అర్థం కాదు చాలా జనాలకి. అర్థమైంది సార్. సార్, వీళ్ళ హస్బెండ్ మీద ఒక కేసు పడిందండి, అంటే ఆయనకి సంబంధం లేదు. ఆ కేసు కూడా ఒకటి ఉంది. అదే పిల్లలకు దానికి సంబంధం ఉండదు. కానీ వారి జాతకాన్ని ఒకసారి మీరు అక్కడ మీ జ్యోతిష్యుడికి పరిశీలన చేయండి సార్. మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుడికి పరిశీలన చేసి ఆయన సంతానం ఏంటో కనుక్కోండి ముందు. ఎందుకంటే ఈ స్త్రీ ఎప్పుడు కూడా క్షేత్రమే కనుక బీజం ఎలా ఉందో కూడా చూడాలి. వాళ్ళ బీజస్ఫోటం బలంగా ఉందనుకోండి, ఈ వీడికి ఏదైనా చిన్న చిన్న కంప్లైంట్లు ఉన్నప్పుడు కూడా సరి చేసుకోవచ్చు, కొడతారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ అమ్మాయిని మటుకు పిల్లలు పుట్టలేదు అనే మాట మటుకు గట్టిగా వినిపించకూడదు. అది మటుకు గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే సార్. సార్, థ్యాంక్ యూ సార్. హలో, చెప్పండి సార్. నాది ఇంకోటి ఇచ్చాను సార్, డీటెయిల్స్ నా నెంబర్ మీద ఇంకోటి ఇచ్చాను సార్. నాది నాకు తెలియదు. అది నాకు ఇక్కడ వాళ్ళు పంపిస్తేనే నేను చెప్తా ఉంటాను ఇక్కడ. ఓకే సార్. ఓకే సార్, ఇందాక నేను అటెండెన్స్ చెప్పాను నేను. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. ఓకే. ఓకే. చంద్రకళ, గోదావరి ఖని నుంచి. ఉన్నాను మేడం. ఎవరైనా జాతకం నాకు ఇస్తే నాకు తెలియదండి ఆ విషయం. ఎందుకంటే పుష్పకుమారి గారు కానీ తిరుపతి కానీ వాళ్ళు మేనేజ్ చేస్తారు ఇవన్నీ. మేడం ఇది 1 September 1969. అవునండి. 8:45 PM గోదావరి ఖని. అవునండి. ఎవరిదండి ఈ జాతకం? నాదేనండి గురువు గారు. 1 సెప్టెంబర్ 1969 అండి. 20:45 రాత్రి 8:45 కరీంనగర్. భరణి నక్షత్రం కరెక్టేనా?
కరెక్టే అండి. 3వ పాదం మేషరాశి, మీనలగ్నం. అవునండి. చెప్పండి అమ్మా. గృహయోగం గురించి తెలుసుకున్నాం. వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఒక దగ్గరే ఉన్నారా? దూరం ఎక్కడికైనా వెళ్ళారా? అంటే స్టేట్లు, ఆ, ఊర్లు మారిపోవడం. లేదండి, ఒకటే ఊర్లో ఉన్నాము. ఉమ్. ఇల్లు కట్టలే, ఇక ఇద్దరు అమ్మాయిలు ఇంకా వాళ్ళ స్టడీ అనుకున్నాము. ఇంకా 3 years కింద మా వారు చనిపోయారు. ఇప్పుడు మరి స్థలం అయితే ఉంది, కట్టగలుగుతాము అది అనేసి. అదే అదే అదే. ఇక్కడ 2022, 24లో దీనికి యోగం వచ్చింది. మరి అప్పుడు ఏమైనా ప్రయత్నం చేశారా 2022లోనే చనిపోయారండి వాళ్ళు. అమ్మా? అప్పుడేం 2022లోనే మా వారు చనిపోయారు. ఓకే, అప్పుడేమన్నా అనుకున్నారా పోనీ కడదామని? అప్పుడే పాప పెళ్ళైంది. ఆయన ఆలోచనలో ఉండే కావచ్చు కానీ మాకు తెలియదండి ఇక. ఆహాహా, సరే సరే అమ్మా, సరే. మీకు ఇంకా 2 సంవత్సరాలు టైం ఉందమ్మా గృహయోగానికి. ఇందులో దశలు ఇన్ని ట్రై చేయండి. కానీ ఏంటంటే బలం తక్కువగా ఉండడం వల్ల ఇది అవ్వట్లేదు. అదే ఈ ఉన్న ఊర్లోనే కడతామండి. ఆ ప్లేస్లనే కడదామని అదే ఈ నేను ఇయర్ నేను ఫస్ట్ అనుకున్నాను. అడిగింది ఏంటి, మీరు ఎక్కడికన్నా ఏ ఊరన్నా తిరిగారా వెళ్ళారని అడుగుతున్నాను. ఎందుకంటే ఉన్న ఊర్లో కట్టే యోగం తక్కువ ఇది. మ్మ్. మీరు ఇంటి గురించి మొదలు పెడితే ఊరు వదిలిపెట్టి వెళ్ళి వేరే దగ్గర కట్టుకోవాలి. అంతే అంటారు. అదే. అలా అనిపించిందా మీకు ఎప్పుడన్నా? అట్లా అనిపించలేదండి. మా అత్తగారు అమ్మేయమంటున్నారు, ఇక్కడ వద్దు అని అంటున్నారు. అయితే అదే అదే మిమ్మల్ని అక్కడ అమ్మేస్తే ఇంకో దగ్గర కట్టాలని కదా. మాకేమో ఇష్టం లేదనమాట. మా వారికి ఇక్కడే కట్టుకోవాలని ఉండేది అనేసి, మాకు ఇద్దరు అమ్మాయిలు పిల్లలు, నాన్న కోరిక ఇక్కడే కదా కట్టుకుందామని వాళ్ళు అంటున్నారు. నేను చెప్పేది ఏంటి, మీకు అడ్డొచ్చేది ఏంటి, అక్కడ ఇల్లు కట్టనివ్వట్లేదు, వేరే దగ్గర కట్టాలి. అది అవుతుంది. మీకు ఇంకా 2 years టైం ఉంది, ట్రై చేయండి అమ్మా. అంటే జన్మ ప్రదేశం కాకుండా వేరేనే అవుతుందా అండి? ఏమండి? ఇప్పుడు నేను ఉన్న ఊర్లో కాకుండా వేరేనే అయ్యే అవకాశం ఉందా వేరేదే అండి? ట్రై వేరే ఊరు. చేయండి. వేరేదే ట్రై చేస్తే మీకు అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు నివాసం ఒక దిక్కు నుండేలా లేదు ఇది. వేరేదని ట్రై చేస్తే అక్కడ ఏమైనా అవకాశం వస్తుంది. సరే అండి. సరే, శోభమ్మ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురుగారు. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ చార్ట్ శారదాదేవి, వరంగల్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మేడం ఇది 21st December 1974. అవును మేడం. 7:05 PM వరంగల్. అవును మేడం. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే సార్. 21 డిసెంబర్ 1974, 19:05 అవును సార్. సాయంత్రం 7:05 వరంగల్లో జననం. అవును సార్. పూర్వభాద్ర నక్షత్రం, 4వ పాదం, మీన రాశి, మిథున అవును లగ్నం. సార్. ఏమడిగారమ్మా మీరు? ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ అమ్మేయాలనుకుంటున్నాం సార్. అమ్మాలనా? 6 నెలలైంది. అంటే అందరికీ చెప్పి పెట్టాం చుట్టుపక్కల. ఏమండి? అందరికీ చుట్టుపక్కల చెప్పి పెట్టాం సార్ ఈ ఫ్లాట్ అమ్ముతున్నాము అని. ఆ, 6 నెలలైంది. అంటే వచ్చి చూసి వెళ్తున్నారు కానీ ఇప్పుడు తీసుకోవటం. మీకు 24 జూన్ నుంచే ఇది అమ్మకం పెట్టారా? 24 జూన్, నవంబర్ సార్. అక్టోబర్, నవంబర్ పోయిన సంవత్సరం. అప్పటి నుంచి పెట్టారు. ఆ, ఓకే ఓకే. రెండు 2015, 16, 17 ఆ టైంలో మీ గృహం వచ్చేసింది ఆ టైం కింద? అవును సార్. ఈ ఇల్లు అప్పుడే కొన్నాను సార్ 2012లో. 12లోనే కొన్నారా? ఓకే ఓకే. ఆ, ఆహా.
అంటే 12 డిసెంబర్లో మొదలు పెట్టారు మీరు, 13 కల్లా వచ్చేసింది మీకు. అవును సార్. ఓకే. ఒక్క నిమిషం చెక్ చేస్తున్నాను నేను. ఒక 8 నెలలు చూడండి అమ్మా. 8 నెలల్లో మీకు అమ్మడాక అవకాశం ఉంది ఇది. ఓకే సార్. 8 మంత్లో కాకపోతే అప్పుడు ఏదైనా చిన్న దానాలు అయి ఉంటాయి, అది అలా చూద్దాం. మీకు ఏమైనా అవకాశం ఉంటే ఏమైనా చంద్రుడికి సంబంధించి దానం ఇవ్వండి ఓకే సార్. అక్కడ మీ ఊళ్ళో ఇవ్వండి. ఓకే సార్. అంటే సేల్ అయితే అవుతుంది కదా సార్? అవుతుంది. మీరు నైరుతి బ్లాక్ అది అవును సార్. అదే చంద్రుడికి దానం ఉండమ్మా మీరు. ఓకే సార్. ఈ శివాలయం ఎక్కడ ఇవ్వండి, సరిపోతుంది. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వికాస్ సిద్దిపేట నుంచి. మేడం ఉందాం మేడం. నమస్తే గురూజీ. నమస్తే. ఎవరిదండి జాతకం? మా తమ్ముడిది గురూజీ. 14 సెప్టెంబర్ 1999. అవును. 18:30 సాయంత్రం 6:30 సిద్దిపేట. విశాఖ నక్షత్రం 1వ పాదం. అవును గురూజీ. తులారాశి, మీన లగ్నం. కరెక్టేనా? కరెక్టే గురూజీ. ఏ విషయం అడిగారు? గురూజీ జాబ్ గురించి. తమ్ముడిది బీటెక్ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అయితే జాబ్ గురించి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎక్కడ దొరకట్లేదు. మీ తండ్రి గారు ఏం చేసేవారు? ఆయన మాది నాయ బ్రాహ్మణులం గురూజీ. మీ నాన్నగారు చేసే వృత్తి ఆయనకు వస్తుంది, అది ఏదో రూపంలో. లేదంటే రియల్ ఎస్టేట్, వాహన సంబంధ వృత్తులు అలాంటివి చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లాంటి ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తే చేయమనండి, కానీ కష్టం. ఎందుకంటే కుల వృత్తి ఉంది ఇది. కుల వృత్తి అంటే తండ్రి ఏం చేస్తే ఆ వృత్తులు ఇండికేషన్ చేస్తాయి. ఓకే ఓకే గురూజీ. దాన్ని మనం ఒక రకంగా మనం ప్లాన్ చేసి చూడాల్సి వస్తుంది. ఇది ఓకే. సాఫ్ట్వేర్ లో వెళ్ళడం వల్ల నష్టమే ఉండదు, ఇతనికి ఏమీ వెళ్ళొచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే అది ఇండికేషన్ లేదు, చాలా తక్కువ శాతంగా ఉంటాయి. ఇది మనకు ఒకసారి 25 డిసెంబరు 26 ఫిబ్రవరిలో ఒకసారి ఇండికేషన్ చేసింది. ఇది అంటే ప్రయత్నం చేస్తున్నాడు గురూజీ, కానీ అది వర్కౌట్ అవుతలేదు. జూలై తర్వాత ప్లాన్ చేయమనండి. జూలై తర్వాత ప్లాన్ చేయండి, సెట్ అవుతుంది స్లోగానే. అసలు ఈ పాటికి వచ్చేయాలి ఈయనకి, ఎందుకంటే గ్రహస్థితి బలం తక్కువ ఉంటాయి. గురూజీ ట్రై చేయండి, ఏమి రెమెడీస్ ఏమి వద్దులే కానీ తర్వాత ట్రై చేయండి. కులవృత్తి అయితే ఏదన్నా తండ్రికి సంబంధించింది అదే చేయాలని ఉండదు, దానికి అనుబంధంగా ఏదన్నా ఉంటే చేయొచ్చు. ఓకే. అంటే ఏదైనా బిజినెస్, దానికి సంబంధించి బిజినెస్ లాగా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఆయన ఏం చేసేవారు? ఎవరు గురూజీ? మీ తండ్రి గారు, ఈ అబ్బాయి తండ్రి. ఆయన అంటే ఈ మా వర్కే చేసేవారు గురూజీ. నాయ్ బ్రాహ్మణ్స్ గురూజీ. అతనికి ఏమైనా టచ్ ఉందా వృత్తి ఏమన్నా? లేదు గురూజీ, ఇవే ట్రై చేసిండు. మధ్యలో కొంచెం రియల్ ఎస్టేట్ లాగా, అంటే మా డాడీ ఒక 15 years బ్యాక్ బిజినెస్ చేసి అప్పుడు కొంతకాలం
సక్సెస్ చూసి మళ్ళా డౌన్ ఫాల్ అయిపోయాడు, లాస్ అదే అయిపోయాడు అదే గురూజీ. అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఎంత రియల్ ఎస్టేట్ అని కూడా మీకు అందుకే చెప్పాను. అలాంటివి కూడా ట్రై చేసుకోండి. ఓకే ఓకే వాహన గురూజీ. వృత్తులు కానీ, వాహనాలు నడపడం కానీ, వాహన వృత్తులు కానీ, కుల వృత్తులు కానీ, తండ్రి చేసిన వృత్తులు కానీ ఇలాంటివి ప్లాన్ చేసుకోవాలి. ఓకే ఓకే గురూజీ. అలాగని ఇప్పుడు సాఫ్ట్వేర్కి వెళ్ళొద్దని చెప్పను నేను. ఒకసారి అది కూడా ట్రై చేయండి. ఓకే ఓకే. సరే. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. అశ్విని పెద్దపల్లి. ఉన్నా మేడం. ఫస్ట్ సెప్టెంబర్ 1996. పెద్దపల్లి అంటే ఎక్కడ వస్తుంది? కరీంనగర్ తీసుకొచ్చాను. ఆహా. ఎవరిదమ్మా ఈ జాతకం? మా అమ్మాయిదండి. 1 సెప్టెంబర్ 1996, 1:45 మధ్యాహ్నం. నేను కరీంనగర్ తీసుకున్నాను. అశ్విని నక్షత్రం 2వ పాదం, మేషరాశి. అవునా? అవునండి. ధనుర్ లగ్నం. ఏ విషయం తెలుసుకోవాలనుకున్నారు? విదేశాల్లోనే ఇప్పుడు అమెరికాలోనే ఉందండి. ఈ ఇయర్ వరకు ఆమెకు H1B ఉంది. ఆ, ఆమె ఉన్న కంట్రీ నుండి అక్కడే వేరే కేస్తా అంటే ఆమె నేను H1B ఎక్స్టెన్షన్ చేస్తా అంటారు, అక్కడికి వెళ్ళా అంటుంది. ఇటు ఆస్ట్రేలియాకి ఏమైనా ప్రాసెస్ చేసుకోవాలనుకుంటుంది, ఏమైనా అవుతుందా? వెళ్ళొచ్చు విదేశీ వెళ్ళొచ్చు. ఈ అమ్మాయి విదేశీ యానం అనేది పూర్తి స్థాయిలో ఉంది కనుక భయపడాల్సిన అవసరం లేదు. అంతే. అయితే ఎక్కడికైనా ట్రై ఎక్స్టెన్షన్ చేసుకోమానండి. ఆస్ట్రేలియాకు ట్రై చేసుకుంటుంది, ట్రై అవుతుందా అండి చేయండి, అని. కానీ ఆగస్టు తర్వాత. ఆగస్ట్ నుంచి, ఇప్పుడు కాదు. మ్మ్. ఆమెకి జాబ్ ఏ ఉంటదా అంటే ఏమన్నా ఇట్లా బిజినెస్ చేసుకోవాలని ఏమన్నా అట్లా ఆహా, వస్తుంది? అలాంటివి చేయకూడదు. జాబ్ చేసుకోమానండి. జాబ్ చేసుకుంటేనే మంచిది. సరే. బిజినెస్ చేసుకుంటే వీళ్ళు ఏమైనా టెక్స్టైల్స్ అలాంటివి ఏమైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్ వ్యాపారాలు. మ్మ్. ఆమెకు విదేశంలోనే స్థిరపడే యోగం ఉందా అండి? ఉందండి 100% అక్కడే ఉంటారు. అక్కడ కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సరే అండి గురు. బిజినెస్ చేసుకోండి, ముందు ఉద్యోగం చూసుకోమానండి. ఉద్యోగం తర్వాత ఆల్రెడీ ఇప్పుడు చేస్తుందండి, కంపెనీ నుండి వెళ్ళింది, కానీ అమెరికాలో ఉండడం ఇష్టం లేదు, ఆస్ట్రేలియాకి చేసుకుంటా అని అంటుంది. అదే వెళ్ళమానండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికి వెళ్ళి విదేశాలు ఉంటుంది, మీ ఇంటికి అయితే రాదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. ఓకే అండి, నెక్స్ట్ గోపి తెనాలి నుంచి. వచ్చా మేడం. ఎవరిదండి జాతకం? నాదే సార్. 4 ఫిబ్రవరి 2000, అవునండి. 1:30 AM. అవునండి. అంటే 3 రాత్రి తెల్లవారు తినాలిగా. అవునండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. అవునండి. మకర రాశి, వృశ్చిక లగ్నం. ఏ అవునండి. విషయం అడిగారు మీరు? సార్ అంటే వ్యాపారం చేద్దాం సార్, టిఫిన్ సెంటర్ గురించి. ఏం చేశారు ఇప్పుడు దాకా? ఇప్పటి వరకు అయితే లాస్ట్ ఇయర్ టిఫిన్ సెంటర్ పెట్టాను సార్. లాస్ట్ ఇయర్ మే 3వ తారీఖు. అంటే అది 4 రోజులు చేసాము. మనకి అంటే లాస్ ఏం రాలేదు, కానీ 1 మంత్ రెంట్ కట్టాము.
ఇంటి అంటే హౌస్ ఓనర్ కను మన వర్కర్స్ కి గొడవ అయ్యి తీసేయాల్సి వచ్చిందండి. ఆహా. వ్యాపారం అంతా బాగానే జరిగింది, మనకు లాస్ ఏం లేదు, దానికి సరిపోయింది. ఆ, ఒక అంటే 1 మంత్ రెంట్ పే చేశాను అంతే చేతి. ఓకే. సామాన్ మొత్తం ఇంట్లో పెట్టాను సార్ పక్కన. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకు ఛాన్స్ దొరకలేదు అక్కడ షాపులు కానీ. ఇప్పుడు మీరు టిఫిన్ సెంటర్ 2020-21 స్టార్ట్ చేశారా దీన్ని చెయ్యాలని? లేదు సార్. అంతకుముందు ఉందా? అంతకుముందు లేదు సార్, 25 అండి. 25కు వచ్చింది ఇది. అవునండి. ఓకే. అంతకుముందు కోర్ట్ ఎగ్జామ్స్ రాశాను సార్, అది మిస్ అయింది. అది అంటే 1 మార్క్ లో పోయింది. అది 1 మార్క్ లో మిస్ అయింది సార్, 2022. సరే, ఇప్పుడు మీరు ఏదైనా దొరికితే చేసుకోండి. 25 డిసెంబర్ వరకు జాతకంలో అనుకూలంగా లేదు ఇది. సార్ ఆ ప్రస్తుతానికి మీకు అంత బాగాలేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే 26 నుంచి కూడా ఇది కొద్దిగా మైనస్ నడుస్తూ ఉంది. సార్ మైనస్ నడుస్తుంది కనుక మీరు కొద్దిగా ఏదన్నా దొరికితే ఏది దొరికితే చేయండి అంతే. అంటే సార్ రేపు జూన్ జూలైలో మా బావగారు ఫ్రెండ్ ఒక ప్లేస్ మాట్లాడారు సార్ టిఫిన్ సెంటర్ పెడతానికి. సామాన్ అన్ని ఉన్నాయి కదా, ఇట్లా పెడదామని చెప్పి మా బావగారు టీ స్టాల్ ఉంది, దాని పక్కనే పెట్టిద్దామని ప్లాన్ చేస్తున్నారు సార్. అది చేయమంటారా ఆగమంటారా? అంటే మీరు పెట్టిస్తారా? అంటే వాళ్ళు నాకు పెట్టిస్తున్నారు, అంటే డబ్బులు మనయ్యే కొంచెం. పెట్టుబడి ఎవరు పెడతారు? పెట్టుబడి నేనే సార్. వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు, నేను పెడతాను సార్. ఆహా, పెట్టండి. మీకు ఏమి ఆటంకమే రాదు, ఇది ఏమీ మీకు సింపుల్ గానే ఉందా, ఇది ఏమి ప్రమాదకరమే కాదు. అంటే కానీ ఏంటంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఇందులో. సార్ అంటే లాస్ట్ టైం ఎవరు లేరు సార్, నేను సింగిల్ గా చేశాను వర్కర్లు, నేను ఒక్కడనే, అసలు ఎవ్వరు పట్టించుకోలేదు నన్ను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ నాన్న ఆస్తి కానీ ఏమైనా ఉన్నా, లేకపోతే చిన్నదా ఏదన్నా ఉన్నా అటువంటి అమ్మడాలు కానీ అలాంటివి చేయకూడదు. ఆస్తి లేకపోతే ఏ గొడవ లేదు. అంటే మా నాన్నగారి ఆస్తి ఉంది సార్, 17 అమ్మేశారు సార్. అమ్మేశారా? ఇంక గొడవ లేదు అయితే. అంటే మా నాన్నగారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు సార్. మీ వ్యాపారం నుంచి మీ నాన్నగారు ఆస్తి పోద్ది. అంటే మా నాన్నగారు అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు సార్ 2014-15లో. 17 ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారు, 16 ఎండింగ్ కి. ఓకే. అంటే నేనున్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ కొంచెం ఒక 50-60 వేలు అప్పున్న దానికి 10 లక్షల రూపాయల పొలం ఇస్తారు సార్ కావాలని. అదే అంటే తండ్రి ఆస్తి పోద్దని తెలుస్తుంది. అందుకే ఒకవేళ ఇలాంటి వ్యాపారం పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్ అది ఇదైపోద్ది సార్. అది జాగ్రత్తగా కొద్దిగా ఆలోచించుకొనే మరి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి విషయాల్లో. అంటే ఇప్పుడు సార్ చెప్పండి. ఇప్పుడు పెడితే ఏమన్నా ఇబ్బంది అంటారా, లేకపోతే సామాన్యంగా ఉంటుంది అంటారా? అంటే ఇప్పుడు అంత దశ అనుకూలం కాదు, ఎవరో సహాయం ఉంటారన్నారు కనుక వాళ్ళ జాతకాలు కూడా చూపించుకోండి సార్. చూపించుకుంటే అప్పుడు సార్ అంటే హెవీగా మీరు మీ తండ్రి దగ్గర పెరిగారా? లేదు సార్, లేదు. మా నాన్నగారు 2017లో వెళ్ళిపోయినప్పటి నుంచి మా అమ్మమ్మ గారు మా పిన్ని వీళ్ళు పెంచారు సార్. కాదు, మీరు పుట్టిన తర్వాత మీ నాన్నగారి దగ్గర ఉన్నారా అప్పటిదాకా? ఉన్నారండి, అంటే ఇప్పటికి కూడా ఉన్నారు మా నాన్నగారు. అంటే కాకపోతే నన్ను పట్టించుకోరు. అలా కాదు, మీ నాన్నగారు దూరం వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటి నుంచి మా నాన్నగారు 2015 నుంచి మా నాన్నగారు ఈ ఊర్లో ఉండరు సార్. మీరు ఆయనకి దూరం ఉన్నారా పోనీ? అవును సార్. ఓకే ఓకే. మా అమ్మగారు 2009లో చనిపోయారు సార్. సార్ 24లో మీకు 23-24 ప్రమాదాలు ఏమైనా జరిగినాయా? 22లో నుంచి పడ్డాను, చెన్నైలో పడ్డాను సార్. అది జస్ట్ మిస్ సార్, వెనకాల నుంచి బైకులు మీద ఎక్కి ఆగినాయి. సరే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మీరు వ్యాపారం చేయండి, వాళ్ళ జాతకం కూడా మీరు అక్కడ చూపించుకోండి. చూపించి వాళ్ళకు కూడా బాగుంటే అప్పుడు పెట్టండి. ఓకే సార్. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ శివనాగేశ్వరరావు, గుంటూరు నుంచి. మేడం నాదే సార్. 17 ఆగస్టు 1980. ఎస్ సార్. 23:45 గుంటూరు. నక్షత్ర స్వాతి, 4వ పాదం, తులారాశి.
వృషభ అవును లగ్నం. అవును అవును సార్. ఏ విషయం అడిగారు? కెరీర్ సార్ నా కెరీర్ అంటే చాలా వరకు అలా కాదు. ఒక విషయం మీద ఏంటి మీరు అంటే అడిగింది అది కావాలి. ఫస్ట్ లో నేను 2014 దాకా జాబ్ చేశాను సార్. అక్కడ జాబ్ పోయింది. అక్కడ నుంచి ఇంతవరకు నేను సెటిల్ అవ్వలేకపోయాను సార్. అది వ్యాపార ఆ, పరంగా కానీ మళ్ళీ చెప్పండి ఒకసారి. 2014 దాకా నేను జాబ్ చేశాను సార్. ఓకే. అక్కడ నుంచి కెరీర్ లో జాబ్ పోయింది. అక్కడ నుంచి ఇంతవరకు నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను సార్. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎక్కడా నిలబడలేకపోతున్నాను. మీకు ఆధ్యాత్మికమైన బిజినెస్ ఏమైనా చేయాలనిపించింది ఎప్పుడన్నా? ఆధ్యాత్మికంగా బిజినెస్ పరంగా ఆలోచించలే కానీ ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉంటాను సార్ నేను. ముందు అది మానేయండి. ఆ, అది మానేస్తే స్థిరపడతారు మీరు. యోగా సార్ చేస్తాను, గాలి పీలుతాను, దేవుడికి దండం పెట్టుకుంటాను, దేవుడే చూసుకుంటాడు అంటే అవ్వ పనులు. జాతకంలో దేవుడిని తీసుకురాకూడదు. కర్మ ఫలాన్ని బట్టి సార్ జాతకం నడుస్తుంది. మన కర్మే మన జాతకం నడిపిస్తుంది. సార్ ముందు అది ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత మీరు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఏమన్నా ఆ ఇల్లులకి హౌసులకి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదా, వైరింగ్లని, సార్ ఫెర్టిలైజర్స్, సార్ పురుగు మందులు, అలాంటి బిజినెస్ సార్ ఏమన్నా చూడండి. లేదంటే టెక్స్టైల్ బట్టల వ్యాపారాలు అలాంటి ఓకే సార్. ఓకే సార్. ప్రస్తుతానికి చూడండి, సెట్ అవుద్ది జాతకం. కెరీర్ లో ఓకే. ముందైనా నేను నిలబడతానా సార్? అసలు ఏం బాగా పర్లేదు, ఏం ఇబ్బందిగా ఉంది పర్లేదు. సార్. అంటే కెరీర్ పరంగా బాగా ఇందులో ఇందులో సార్. ఇందులో మీకు వచ్చిన తెప్పలు ఏంటంటే కొద్దిగా బాగా ఇదైపోయింది, జాతకం స్లో అయిపోయింది. అవును సార్. ఆ స్లో అయిపోవడం ఏంటంటే మీకే భయం పట్టుకుందా. అవును సార్. అందుకని చాలా జాగ్రత్తలుగా ఉండండి. ఎందుకంటే మీకు ఇంకో డౌట్ కూడా వస్తుంది, నేను చాలా రోజులు ఉంటానా ఉండనా, బ్రతుకుతానా బతకనా అని కూడా భయం వస్తుంటది. ఆధ్యాత్మికలోకి సార్ బయటకు వచ్చాడు ముందు. ఏం చేయాలో ఆలోచించండి. అలాగే సార్. అలాగే సార్. నేను చెప్పినవన్నీ మీకు పాజిటివ్ కోసం చెప్పాల, మీ జాతకంలో ఉన్న విషయాలు చెప్తాను. దాన్ని బట్టి చెప్పండి. అలాగే లిత్తిగాడు పట్టుకెళ్తారు వదిలే. లిత్తిగాడు పట్టుకెళ్తారు వదిలే. ఎవరో చూడండి బాబు. లిత్తిగాడు పట్టుకెళ్తారులే తర్వాత. తిరుపతి చూడు ఒకసారి. చూశాను చేశాను గురుగారు, కదా, మ్యూట్ మ్యూట్ చేశాను. చేశాను. నేను చేశాను. సరే నెక్స్ట్ అండి. నెక్స్ట్ చూద్దామండి. హేమంత్ సాయి కుమార్, మచిలీపట్నం. హలో. ఉన్నారా సార్? ఎస్. ఈ జాతకం ఎవరిదండి? నాదేనండి. 17 జూను 1999. అవునండి. ఉదయం ఉదయం 11 11 గంటల 10 నిమిషాలు. మచిలీపట్నంలో జననం. అవునండి. ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. కర్కాటక రాశి, సింహ లగ్నం. చెప్పండి, ఏ విషయం తెలుసుకోవాలనుకున్నారు? 2022 నుండి 2024 వరకు సాఫ్ట్వేర్ జాబ్ చేశానండి. తర్వాత జాబ్ పోయింది. ఇప్పటి వరకు ట్రై చేస్తున్నా, జాబ్ దొరకట్లేదండి. ఓకే, చాలా సింపుల్ గా ఉంది మీ ప్రశ్న.
గవర్నమెంట్ సైడ్కి ఏమైనా ఆలోచించారా? ట్రై చేశానండి గవర్నమెంట్ సైడ్. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏమైనా ట్రై చేశారా? లేదండి. అందులో వర్క్ చేయడానికి పోలీస్ కాదు, డిపార్ట్మెంట్లో పనిచేయడానికి, సచివాలయాల్లో కానీ అలాంటి లేదండి. పోలీస్ డిపార్ట్మెంట్ అలా కాకపోతే అందులో వర్కులకి ఏమైనా ట్రై చేయండి ఫస్ట్ విషయం. ఓకే. నేను జాబ్ ఎప్పుడు వస్తుంది అనేది మీకు వివరిస్తాను. ఫైనాన్స్ మీద ఏమైనా ఐడియా ఉందా? బ్యాంకింగ్ ఫైనాన్స్ మీద? లేదండి. ఐటీ సైడే వచ్చేసానండి 2 years కూడా. కోడింగ్. సరే, కనక పుష్యరాగం ఒక ఉంగరం పెట్టుకోండి, మీకు బలం తగ్గిపోయింది ఇది. ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి ట్రై చేయండి జాబ్కి, ఈ లోపొద్దు సరే. ట్రై చేయండి, వస్తుంది, ఇబ్బంది ఏం కాదు. ఓకే. సరే, సెటిల్మెంట్ బాగానే ఉంటుందండి. కెరీర్ సెటిల్మెంట్ కూడా బాగానే ఉంటుందా? ఏమండి? కెరీర్ సెటిల్మెంట్ కూడా బాగానే ఉంటుందండి. కెరీర్ ఏముంది, ఫైనాన్స్ ఆదాయం లేకపోతే ఇబ్బందే కదా. అవునండి, అదే. ఇప్పుడు మీకు పెద్ద ప్రధానమైనది ఆదాయమే సరిలేదు ఇది. అవును. ఉమ్. డిసెంబర్ నుండి బాగానే ఉంటుందండి. నేను చెప్పినట్టు డిసెంబర్లో ట్రై చేయండి, వస్తుంది, ఏం కాదు. ఓకే. ఓకే, అయిపోయింది, క్లోజ్ చేసేద్దాం. ఓకే మేడం. పరాశర బియ్యం ఇచ్చేసిన అందరికీ కూడా కంప్లీట్ అయిందండి. ధన్యవాదాలు. అయిపోయినాయి. అందరికీ శుభరాత్రి అండి.